ఓకే మన లక్ష్మి గారు, సో మేము ఇచ్చిన 1 minute టైంలో మీరు కార్న్ ఎక్కడంతో కనుక్కున్నారు కదా, సో దానికి కాను మీకు ఒక గిఫ్ట్ అండి. వావ్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఏ వంట పరిచయం చేస్తున్నారు? నేను సోయా చికెన్ చేద్దాం అనుకుంటున్నానండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అయితే నేను చెప్పండి. ఓకే, చికెన్ లెగ్ పీసెస్, సోయా సాస్, సాల్ట్, పెప్పర్, బేకింగ్ పౌడర్, కొంచెం గరం మసాలా, మైదా పిండి, టొమాటో సాస్, ఆయిల్, కారం. ఓకే, మరి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలా, ఏం చేసుకోవాలి ముందుగా? ఫస్ట్ ఏం చేద్దామంటే లెగ్ పీసెస్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఎగ్జాక్ట్లీ ఫస్ట్ కొంచెం స్టవ్ ఆన్ చేయాలి. సో లెగ్ పీసెస్ని ఓకే, సో అది వేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. లెగ్ పీస్ ఒక 4 ఒక స్పూన్ ఇవ్వరండి. సో సోయా సాస్ అనమాట 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్. సోయా సాస్ కూడా చాలా హెల్త్కి మంచిదండి. మనం డైరెక్ట్గా తీసుకోము కానీ చాలా మంచిది ఇది. నెక్స్ట్ కొంచెం సాల్ట్. ఓకే, అంటే మనం ఒక సైడ్ సాల్ట్ వేసుకున్నాం కదండి, మరి టర్న్ చేసుకున్నప్పుడు మళ్ళీ వేసుకోవాలి? అక్కర్లేదు, ఇట్లా కలిపేసి సరిపోతుంది. సో ఇది పెట్టేద్దాము, మూత పెట్టేద్దాం. సో ఈ విధంగా తయారవుతాయి. అవునండి. సో ఆయిల్ లేకుండా కూడా ఇలా అవుతుంది అనమాట. ఇది కొంచెం చల్లగా చేద్దామండి, అంటే పీసెస్ బాగా హాట్ ఉన్నాయి కదా. సో ఈ లోపు మనకి కొంచెం బజ్జీ పిండిలా డిప్ చేయడం కోసం మనం రెడీ చేసుకుంటాం. ఓకే, అంటే డీప్ ఫ్రై ఉంది కదండి? అవునండి. అయితే మనం ఆయిల్ పెట్టేసుకుంటే ఒక పక్కన అది హీట్ అవుతుంది. డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ బాగా కొంచెం సరిపోతుంది అంటారా? సరిపోతుందండి. సో ఈలోపు మనకి మిక్స్ చేసుకోవడం కోసం రెడీ చేసుకోవాలి. ఓకే, సో బజ్జీల పిండిలా ప్రిపేర్ చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి. దానికి కావాల్సింది మైదా పిండి. ఓకే, ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇది మా ఫ్రెండ్ నేర్పించారండి. తను రుక్సానా అని చెప్పేసి, తను ముస్లిం అనమాట. తను చాలా బాగా కుక్ చేస్తారు. సో బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ ఒక 1.5 స్పూన్ 2 స్పూన్స్ సరిపోతుంది. ఓకే, కొంచెం పెప్పర్, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం కారం. సో దీనికి ఏంటంటే కొంచెం కూల్ వాటర్తో మనం మిక్స్ చేయాలన్నమాట. కూల్ వాటర్ ఎందుకంటారు? ఎందుకంటే కొంచెం ఆ క్రిస్పీనెస్ బాగా వస్తుంది అనమాట. మీరే చూసుకోండి ఎంత వాటర్ పడుతుందో. లూజ్గా ఉండాలి కదా? కొంచెం లూజ్గా ఉండాలి. మనం బజ్జీ కొంచెం చాలండి. సో ఇప్పుడు వాటిని మనం ఇందులో డిప్ చేసేసి డీప్ ఫ్రై వేసేసుకున్నాం. ఇక్కడ సిల్వర్ పేపర్స్ పెట్టారు, అది లాస్ట్లో బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఫాయిల్ పేపర్ చుట్టేసేస్తే మనకి తినడానికి ఈజీగా ఉంటాయి, కాలకుండా. చికెన్ లోనే మీరు ఎక్కువగా అంటే నాకు చికెన్ నాన్ వెజ్ చాలా ఇష్టం కదా, దాని గురించి స్నాక్ ఐటమ్స్ బాగా చేసుకుంటారు అనమాట. మీ వారు ఏం తింటారు ఎక్కువగా? మా వారు నాన్ వెజ్ యాక్చువల్గా ఏది వండి పెడితే అదే తింటారండి. బట్ తనకి వెజ్ ఎక్కువ ఇష్టం. బట్ నా గురించి కొంచెం చేంజ్ అయ్యారు అనమాట. అయిపోయిందండి, స్టవ్ ఆపేద్దాం. అంటే ఫస్ట్ ఈ బౌల్లోకి తీసేసుకొని మనం కొంచెం పైన గరం మసాలా వేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోయింది, సింపుల్గా అవుతుంది. దీనిపైన కొంచెం గరం మసాలా చల్లేసేస్తే సరిపోతుంది. సో మనం రెండు వైపులా కూడా తీసేసిన తర్వాత గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది, ఒక ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. అవునండి. సో మనం తినడానికి ఈజీగా ఉండటం కోసం ఫాయిల్ పేపర్తో మనం సో దీన్ని టొమాటో సాస్తో తింటే చాలా సూపర్ కాంబినేషన్ టమాటో సాస్. సో సోయా చికెన్ రెడీ అయిపోయింది. చూసారు కదా, వేడిగా సోయా చికెన్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. చికెన్ లెగ్ పీసెస్, సోయా సాస్, సాల్ట్, బేకింగ్ పౌడర్, మైదా పిండి, పెప్పర్ పౌడర్, కారం, నూనె, టొమాటో సాస్. తయారు చేసే విధానం: ముందుగా చికెన్ లెగ్ పీసెస్ ని కడిగి కొంచెం సోయా సాస్, సాల్ట్ వేసి సన్నని మంట మీద ఉంచాలి.
చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచాలి. ఇలా చేసిన తర్వాత చికెన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, బేకింగ్ పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్, కారం, సాల్ట్, గరం మసాలా వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిలో ముందుగా తయారు చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ని డిప్ చేసి వేయించుకోవాలి. తర్వాత వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫాయిల్ పేపర్ చుట్టి టమాటో సాస్తో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి సోయా చికెన్ రెడీ.